హాయ్ ఫ్రెండ్స్, అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా స్కూల్లో చేసుకున్నటువంటి సెలబ్రేషన్స్ చూద్దాం రండి ఫ్రెండ్స్. హృదయపూర్వక స్వాగతం చెబుతున్నాం. పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. విద్యార్థులందరూ క్రమశిక్షణతో ఉండాలి. ఎన్జీసీ స్టూడెంట్స్ దయచేసి మిగతా స్టూడెంట్స్ చూసుకోండమ్మా. డిసిప్లిన్. NGC members, please see that students are silent. Who are waiting at the taps, come here. Don't linger there. Tap lagna wala motte kanamma. మొట్టమొదటగా పరసా అంజమ్మ గారు గ్రామ సర్పంచ్ గారిని వేదిక మీదకు వచ్చి ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మీ గారిని కూడా వేదిక మీదకి వచ్చి తమ కేటాయించిన స్థానాల్లో ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ ఆల్ ద SMC మెంబర్స్ కి వేదిక మీదకి స్వాగతం, సుస్వాగతం. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా SVVR జెడ్పీ హై స్కూల్ నుండి మీకు ఇదే మా ఘన స్వాగతం. దయచేసి అందరూ మీ స్థానాల్లో ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుచున్నాం. మరి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, విద్యార్థులకు అభినందనలు. మరి ఈరోజు కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 10th పాస్ అయినటువంటి వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ అందించడం ఒకటి. దాంతోపాటు మరి స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి మరి మహనీయులు ఎందరున్నా కూడా ఈ సందర్భంలో స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధించి మరి SMC చైర్మన్ గారు
కాసా మల్లికార్జునరావు గారు మరి జెండా ఎగరవేయడం జరుగుతుంది. మిగతా ఐదులందరూ కూడా తోడు ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న టీచర్లకి, ఇక్కడికి కొత్తగా మన విద్యా కమిటీ చైర్మన్ గారికి, మా ప్రెసిడెంట్ గారికి, ఇక్కడ ఉన్న మెంబర్లకి అందరికీ నా నమస్కారం. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవానికి స్వాగతం సుస్వాగతం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, హెడ్ మాస్టర్ గారికి నమస్కారం తెలుసు సెలవు తీసుకుంటున్నాను. ఉద్దేశించి షేక్ మనోహర్ బాజీ గారు మాట్లాడతారు. సభలో ఉన్న అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం 78వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే సమయంలో మనం అప్పుడు స్వాతంత్రం ఎలా పోయింది, ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎలా ఈ స్వాతంత్రాన్ని, హక్కుల్ని ఎలా వినియోగించుకుంటాం అనేది మనకి మీకు మామూలుగానే స్కూల్లో హిస్టరీలో మీకు స్వాతంత్ర ఘట్టాలన్నీ మీకు విద్యార్థులుగా అందరికీ తెలిసే ఉంటుంది, మీరు చదువుకొని ఉంటారు. ఆ స్వాతంత్ర కాంక్షతో బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎంతో హింసించారు, మన సంపదనంతా దోచుకొని పోయారు. అటువంటప్పుడు ఇంకా సంపద దోచుకొని పోవడానికి మన మీద ఎటువంటి పన్నులు వేశారు, అవన్నీ అట్లా హింసించబడ్డాము మనం. అవన్నీ కొంతమంది మన స్వాతంత్ర సమరయోధులు ఎట్లా హింసించబడ్డారో కొంత ప్రాంతీయంగా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కన్నెగంటి హనుమంతు గారు, ఈయన మన పల్నాడు జిల్లాలో దుర్గి మండలంలో జన్మించారు, మిన్నుకల్లు గ్రామంలో. ఆయన ఆ రోజు బ్రిటిష్ వారు గడ్డి మీద కూడా పన్నేశారండి.
ఆ పన్నుని వ్యతిరేకించుతూ ఆయన ఉద్యమ రంగంలో దిగారు. 1870 సంవత్సరంలో జన్మించారు ఆయన. అటువంటిది ఆయన చేసే ఉద్యమానికి ప్రజలందరూ జేజేలు కొడుతూ ఆయన ఉనికిని కూడా తెలియజేయకుండా బ్రిటిష్ వారు ఎంతో అందరికి, ఆయన పక్కన ఉన్న అందరికి కూడా లంచాలు ఇచ్చి, అంటే డబ్బులు ఎరచూసి ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం చేస్తే, అటువంటిది అక్కడ ప్రజలందరూ కూడా ఆయన గురించి చెప్పకుండా ఆ ఉద్యమాన్ని అంచకుండా చేశారు. అటువంటిది ఆయన్ని జమీందారు పదవి కూడా ఇస్తానంటే ఆయన వదులుకున్నాడండి. అట్లాంటిది ఆయనకు ఇంకా మన మాట వినడని చెప్పి 1920లో ఆయన్ని హతమార్చారు. ఆయన్ని ఈడ్చుకొని పోయారు. పొన్నిగంటి హనుమంతు గారిని ఈడ్చుకొని పోయారు. అటువంటి ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎంతోమంది మహానుభావులు వాళ్ళు కష్టపడి చేసిన ఉద్యమాలను మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఒకప్పుడు పాఠశాలలు ఈ విధంగా ఉండేవి కాదు, పూరి గుడిసెల్లో ఉండేవి. ఇటువంటివి మనం ఎంతో అనుభవిస్తున్నాం. ఈరోజు పేద పిల్లలందరూ కూడా హై స్కూల్లో చాలామంది ఉచితంగా చదువుకుంటున్నారు. వీళ్ళకి భోజనాలు కానీ అన్నీ ఎంతో సౌకర్యం కల్పిస్తున్నారు. ఎంత చెప్పుకున్నా ఇక్కడ తల్లిదండ్రుల మాట, ఉపాధ్యాయుల మాట వినని వారు చదువుకి వాళ్ళు అర్హులు కాదు. వాళ్ళని గౌరవించాలి. మనం ఎంతో ఉన్నతికి పోవాలంటే వాళ్ళ సలహాలు తీసుకొని మనం ముందుకెళ్ళగలుగుతాం. ఈరోజు స్వాతంత్రం ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు అనుభవించట్లేదో నేను 4 పదాలు చెప్పి నేను విరమించుకుంటాను. బాల్య వివాహానికి చదువు ఆపితే స్వాతంత్రం సిద్ధిస్తుందా? ఆ బాలిక చదివిస్తే స్వాతంత్రం సిద్ధిస్తుంది. ఆ బాలం కూలి పని వేస్తే స్వాతంత్రం సిద్ధిస్తుందా? ఆ బాలుడు చదువుల కోసం బడిలో గంతులేస్తే స్వాతంత్రం సిద్ధిస్తుంది. వ్యసనాల బారిన పడిన యువతకు స్వాతంత్రం సిద్ధిస్తుందా? చదువుల పరిశోధనల రంగంలో మేధావులైన యువకులు స్వాతంత్రం సిద్ధిస్తుంది. బాలబాలికలు, యువకులు, మేధావులు, ఇట్లా మనకు స్వాతంత్రం ఎలా పోతుందనేది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో బాల్య వివాహాలు చిన్న వయసులోనే పని కుదిరించినందువల్ల వాళ్ళ విజ్ఞానం పోయి వాళ్ళు స్వాతంత్రం లభించకుండా పోతుంది. ఈ విధంగా మనం ఏదైనా సరే విజ్ఞానం అందుకోవాలంటే విద్యారంగంలోనే మనం సాధించగలుగుతాం అనేది నా ప్రగాఢ విశ్వాసం అని తెలియజేసుకున్నా. ఇట్లా ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రధాన ఉపాధ్యాయులు గారికి నమస్కారం. ఓ బాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ, రిబ్బు రిబ్బున సాగిపో. గాంధీ, నెహ్రూ ఇలాంటి వాళ్ళందరూ మనకు తెలుసు. వీళ్ళతో పాటు మరి భగత్ సింగ్ అని, సుఖదేవ్ అని, ఎంతోమంది, దాదాబాయి నౌరోజీ, మరి ఎన్ని లెక్కేసుకుంటే స్వాతంత్రోద్యమంలో కృషి చేసిన వాళ్ళ పేర్లు ఎన్నో ఉన్నాయి. ఆ మహనీయుల త్యాగ ఫలితమే ఇది. కాబట్టి హిందువుల ఎడ ఎర్రనై, ఇస్లామునందు పచ్చనై, మరి తదితరులందు ధవళమై వెలుగొందు జెండా మనది. చప్పలతో గట్టిగా జెండాకు ఒక్కసారి మనం మరి గుర్తు చేసుకుందాం. తర్వాత మాట్లాడవలసిందిగా మరి చైర్మన్ కాసా మల్లికార్జున్ గారు. అదే శుభాకాంక్షలు చెప్పండి మా తరఫున, గట్టిగా చెప్పాలి. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2 ఏళ్ళు అయ్యేటప్పటికి రాడు దేవతారు, మాట్లాడటంలో ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మేము పిలుస్తూ ఉంటాం. ఏ చిన్న సందర్భం వచ్చినా పిలిచి మరి గట్టిగా మాట్లాడే విధంగా తయారవుతారు, అందులో అనుమానమే లేదు. మరి నాయకులు ఎదగటానికి స్కూల్ అనేది ఒక సోపానంగా ఉపయోగపడుతుంది. మన పాఠశాలకు సంబంధించి మరి మెరిట్ స్కాలర్షిప్స్ దాదాపుగా నిరుడి నుంచి మరి ఇక్కడ చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్, తర్వాత మరి ఎంతో ఎత్తుకు ఎదిగినా కూడా మరి మాతృభూమిని, తర్వాత చదువుకున్న స్కూల్ని మరి మర్చిపోకుండా మరి గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మరి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ అందించడం జరుగుతుంది. మరి నరసయ్య గారి కుమారుడు వెంకటమ్మ పేరు వెంకట నరసయ్య గారు మరి వాళ్ళ మదరు మరి అందించడానికి ఇక్కడ రావడం జరిగింది. వారిని 2 మాటలు మాట్లాడతారండి. ఇంకా మనలో మీరండి మెంబర్స్ తరఫున రండి, ఒకళ్ళు మాట్లాడండి. మరి వైస్ చైర్మన్ గారు కృష్ణవేణి గారు శుభాకాంక్షలు తెలియజేసేయండి. తర్వాత
78వ సంవత్సరం శుభాకాంక్షలు. ఇంకా అండి మీ పేరు చెప్పండి. పేరేంటి? లక్ష్మి గారు రండి. శుభాకాంక్షలు చెప్పండి సార్. అవకాశం 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సరే, ఈలోపు 6th క్లాస్ పిల్లల చిన్న పాట ఎగరాలో రండి. ఈలోపు ఆలోచించుకుని మాట్లాడదు కానీ